నేను ఇంత క్యూట్ గా రెడీ అయ్యా అంటే నా బెడ్ ఎంత కంపు చేశాయని అర్థం. బట్ నేను ఒక 1 hour ముందు ఎలా ఉన్నానో తెలుసా? చకచకా గిన్నెలు తోమేసి, ఈ రోజు తినకపోతే పాడైపోతాయని స్ట్రాబెర్రీస్ తినేసి, పెరుగు వేస్ట్ అవుద్దని రాగి సంగటి తాగేసి, బ్యాగ్ సర్దేసి అర్ధరాత్రి బయలుదేరా. డబ్బులు ఇచ్చి మరీ దూలు తీర్చుకోవడం అంటే ఇదేనేమో. 5:30కి ఫ్లైట్ అంటే 2:30కి లేవాలంట. ఎయిర్పోర్ట్ లో ఈ ఆంటీలు నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు నన్ను ఫోటో అడగలే గానీ నేను వాళ్ళని అడిగా తీయమని. అక్కడ స్టాఫ్ అతను బ్యాగ్ లో బాంబులు లాంటివి ఏమి లేవు కదా అంటే, నేనే బాంబు అని చెప్పి లాంజ్ వైపు పరిగెత్తా. లాంజ్ లో 2 రూపాయలకే ఫుడ్ తినొచ్చు కదా అని డిన్నర్ కూడా సరిగా చేయలే. బట్ అక్కడికి వెళ్ళగానే తెలిసింది, మా పీటీ సార్ ఇంగ్లీష్ మ్యామ్ ని గోకడం కంటే దారుణంగా నేను ఆ కార్డ్ ని లాంజ్ లో గోకానంట. లిమిట్ అయిపోయింది. బఫే తిందాం అనుకుని చివరికి బర్గర్ తింటున్నా. ఈ ఎయిర్ ఇండియాలో ఇచ్చే ఫుడ్ కంటే మా ఇంటర్ హాస్టల్ లో పెట్టే ఇడ్లీ బాగుండిద్ది. బట్ బ్రో, ఐ సా ఎ బ్యూటిఫుల్ సన్ రైజ్. తర్వాత అలసిపోయా అని అరైవల్ లాంజ్ లో 1 గంట సేపు కునికేసి బ్రేక్ఫాస్ట్ లాగించేసి బెంగుళూరులో అడుగుపెట్టా. మన పనంతా ఈ లంచ్ చేసేసరికి డిన్నర్ టైం అయింది. తర్వాత నా రూమ్ కి వెళ్ళిపోయినా. ఫుల్ టైర్డ్ అసలు. వి డిడ్ సమ్ వర్క్ అగైన్ అండ్ స్లెప్ట్. ఓకే, టాటా.